ఆయన ఎన్నడూ మనల్ని మర్చిపోడు, మర్చిపోజాలని దేవుడు అని కూడా మరి ఇంతకుముందు అధ్యాయాల్లో మనం ధ్యానం చేసాం. కాబట్టి ఎన్నడూ నిన్ను మర్చిపోనని వాగ్దానం చేస్తున్నాడు. నోటి మాటతో వాగ్దానం చేయకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే యేసు క్రీస్తుగా వచ్చి సిలువలో మరణించి ఆ చేతుల్లో ఉన్న గాయాలని కూడా తోమ అడిగినప్పుడు చూపిస్తున్నాడు, నేను నిన్ను మర్చిపోలేదు. ఈ దినం మనకి కూడా వాగ్దానం చేస్తున్నాడండి. ఒకవేళ శ్రమల చేత మరి బాధల చేత కొన్నిసార్లు మనకి ఎదురయ్యేటటువంటి అనేక పర్యాయాలు, మాటి మాటికి వచ్చే ఎదురయ్యే నిరాశ నిస్పృహల చేత ఒకవేళ అనుకుంటూ ఉండుండొచ్చు, దేవుడు నన్ను మర్చిపోయాడేమో. కానీ దేవుడి దినం వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను మర్చిపోలేదు, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకున్నాను, నీకోసమే నేను ఈ లోకానికి వచ్చాను, నీకోసమే నేను చనిపోయాను, నీకోసమే నా చేతుల్లో ఈ మేకులు గుర్చబడ్డాయి, కాబట్టి నేను నిన్నెన్నడూ కూడా మర్చిపోలేదు, నీవే నన్ను మర్చిపోతూ దూరంగా వెళ్ళిపోతున్నావు అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. మనమే మర్చిపోయి వెళ్ళిపోతున్నాం, కానీ దేవుడు ఎప్పుడు కూడా